ఇండియాలో ఒక్కడే రాజు మా ప్రభాస్ రాజు. మరొకసారి నిరూపించాం ప్రభాస్ ఫ్యాన్స్ కి. అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే. మారుతి గారు మీరు అడ్రస్ ఇంత డైరెక్ట్ పెట్టారంటే నేను అర్థమైంది. ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాల్లో విన్నర్లు ఎలా భీమవరంలో మా పెద్దల కృష్ణరాజు గారు ఎలా చేస్తారో ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందెం ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా బాగుంది భయ మూవీ అయితే. ముగ్గురు హీరోయిన్స్ కాదు ఇంకో ముగ్గురు హీరోయిన్స్ పెట్టి మా ప్రభాస్ అన్నకి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే ప్రభాస్ అన్న యాక్టింగ్, స్వాగ్, ఆ కామెడీ టైమింగ్ అసలు నవరసాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ న్యాయంలో మనం ఎప్పుడు చూడాలి. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తూ ఉంది, ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది, ఆయన డ్యాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నుల పండగగా చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా అది రాజాసాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్. తమన్ గారి కొట్టారు ఇప్పుడు బీజిఎం. ఆ బీజిఎంకి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు అసలు ఈ మ్యూజిక్ వంగబెట్టేవాడు ఎవడు లేడు. ఉంటే మాత్రం రమ్మని ముందుకు నేను చూసుకుంటా. ఎవడైనా మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకరికి ఆన్సర్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇంతమంది ఫ్యాన్స్ మాకు లోపల ఉన్నారనమాట. వాళ్ళంటే మాకు చాలు. ఈ అన్నతోటి మేము ఇంకా ముందు పోతాం. 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి ఇది 3వ సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డు తిరగరాసింది. పుష్ప 2 మళ్ళీ రాజసాబ్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం ఇల్లు బ్రో. అసలు మనోడికి దయ్యం పూడుతున్న డైలాగ్ ఉంటుంది. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది బ్రో. అసలు ప్రభాస్ మీద నాకు గచ్చలు వణికిపోయినా. అంత పవర్ఫుల్ డైలాగ్ చదువు నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే బాధకం తల్లి తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో, ఆ డ్యాన్స్ అయింది. ప్రభాస్కి నా చూస్తాను ఎవడని అనుకుంటున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్. ప్రభాస్ అన్న దుమ్ము లేపిండన్న సినిమా ఏముందన్న రాజాసాబ్ అన్న నిజంగా చెప్తున్నానా. ఈ సంక్రాంతికి మాత్రం మంచిగా సినిమా తీసిన మన మారుతి అన్న హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే మన ప్రభాస్ అన్నని ఇంతకుముందుకు ఒక బాహుబలి ఎలా చూపించిండో, అంటే బాహుబలి ఎలా చూసాం రాజమౌళి చూపించిండో, మళ్ళీ మారుతి గారు ఒక హర్రర్ మూవీలో కామెడీ ఎలా చూపించాలో టైమింగ్లో అలా చూపించింది మన మారుతి సార్. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్. ఇది ఒక ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అంటారు అంతే ఇట్లెందుకు సినిమా, కానీ సినిమా కాదు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కామెడీ, ఒక రాఘవేంద్రలో ఒక ఈశ్వర్లో చూసాం అంటే కామెడీ సీను. మళ్ళీ ఇప్పుడు ఇలా చూసాం కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో చూపించిండు. మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చిపడేసింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం అరే ఏం చేసిన యాక్టింగ్. అలా నానమ్మ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ చూసినా మనకు కోరలేదు. మారుతేనా నిజంగా చెప్తున్నా మీరు ఎంత బాధపడ్డారో, దాన్ని ఎంత కష్టమో ఎంత ఫలితమో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత నీ కష్టం ఫలితం ఇలా చూసినా మన యాడ్సప్ అని నీకు ఇంతకన్నా మంచి అని చెప్పలేను. నువ్వు ఒక ప్యాన్ ఇండియా మూవీ హీరోని పెట్టి తీసినావంటే అదే గ్రేట్ అన్న. నువ్వు అంతకు మించింది ఏం లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లలు పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. కొంచెం యావరేజ్ అన్న. సో ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం కంప్లీట్గా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మనకి ఏదైతే మారుతి గారు అన్నారు 1% డిసప్పాయింట్ అయినా ఇంటికి రమ్మన్నారు కదా, మీరు 1% సాటిస్ఫై అయినా ఆయన పెయిన్ ఆర్డర్ పెట్టేవాళ్ళం. ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది 100% వాడుకోవడం అనిపించింది. మనకి ముచ్చిగాడు డార్లింగ్లో ఎలా అయితే కామెడీ టైమింగ్ ఉంటుందో ఆ లెవెల్ వాడుకోవడం అనిపించింది. కానీ ఎమోషనల్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినా సరే ఎందుకో సెకండ్ హాఫ్లో ఒక ప్రాపర్ ఒక ఎగ్జిక్యూషన్ అయితే లేదు. దాని మీద స్ట్రాంగ్ స్టోరీ ఉన్నా సరే అది ఎందుకో ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం ఒక చిన్న ఇదైతే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఈవెంట్లో టీజర్లో అన్నింట్లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ వరకు చాలా హైపించారు. థియేటర్లో సవాళ్ళు వేస్తే అలా ఆ లెవెల్ హైపించారు. లాస్ట్ థియేటర్లో సీన్సే లేపేశారు. దాని వరకు 100% అందరూ డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఒక జోకర్ గెటప్ వేసుకొని సినిమా జోకర్ పార్ట్ 2 లీడ్ ఇచ్చుకున్నారు. అది ఎంత నెగిటివ్ అంటే మీరు చూసే వాళ్ళంతా జోకర్లు గారు మేము 90 mm రాడ్ దించున్నాను అన్న ఒక ఇండైరెక్ట్ మీనింగ్తో ఇచ్చినట్టుంది. అదైతే అది అసలు సెట్ అవ్వలేదు. గెటప్ కూడా సెట్ అవ్వలేదు. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. అది కాకుండా పెద్ద చెప్పుకోవడం కూడా ఏం లేదు. వస్తుంది క్యాబో. ఇప్పుడే చూశాను రాజాసాబు. ఇది రాజాసాబు కాదు, ప్రభాస్ సాబ్. ప్రభాస్ ప్రపంచం రికార్డులు
కొట్టేస్తుంది, ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఎవడన్నా ఈ సినిమా బాగలేదంటే మాత్రం చెప్తున్నా, మీ ఇంటికి వచ్చి కొడతాను రా బాబు. ఏంట్రా నైట్ సినిమా చూసినాక సినిమా బాగాలేదు, భూతమాటలు భారతి గారిని కొట్టాలి, సిగ్గుశరం లేదు అని తిడుతున్నారు. అరే సినిమా చూసి అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ గారు ఎంత నవ్వించాడంటే అసలు భూత్ బంగ్లాలో ఉంటుంది మాత్రం క్లైమాక్స్. సత్య గారు అసలు వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, మారుతి గారు చాలా బాగుంది స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ డిఫరెంట్గా ఉంది. అసలు నార్మల్గా ఒక్క సీన్ కూడా డిఫరెంట్ ఓల్డ్ లేదు. అసలు ముగ్గురు హీరోలతో ఉంటుందండి. ఆ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది నీట్గా. ప్రభాస్ గారు మీరు ఇందులో మీ యాక్టింగ్ వేరే లెవెల్లో చూపించారు. 24 ఒక సినిమాకి కావాల్సిన 24 క్రాఫ్ట్స్ ఇందులో ప్రభాస్ గారు నవరసాలు చూపించారు. మొత్తం నవరసాలు మొత్తం చూపించారు. కామెడీ మొత్తం అన్ని 24 సినిమాలో చేసిన యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరు ముగ్గురు హీరోయిన్ల సాంగ్ ఉంటుంది మాత్రం, అది హిందీ సాంగ్ ఉంటుంది, ముగ్గురు హీరోయిన్లతో ఉంటుంది. అది మాత్రం అదిరిపోయింది. హిందీలో ఉన్నా కూడా ఆ ఎక్స్పోజింగ్, ఆ మొత్తం ఆ డ్రెస్సింగ్ మొత్తం అద్దాల మేడ అంటారు కదా, అదిరిపోయింది. అసలు ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టింది. విన్ అయ్యేది మాత్రం రాజా సాబ్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎట్లా ఉంటుంది తెలుసా, మనం ఊహించని లెవెల్లో ఉంటుంది. ఎట్లుంటుందంటే మొత్తం ఆగం పట్టిస్తాడు మన మారుతి డైరెక్టర్ గారు. అరే మారుతి అన్న, నువ్వు టైలర్లో ఎట్లా చూపించినా అమ్మ తోడు ఈ సినిమా సూపర్ ఉంటుంది అనుకున్నా. ఇదిగో ప్రభాస్ని సరిగా వాడుకోలే మారుతి డైరెక్టర్. ఒక డైమండ్ లాంటి హీరోని వాడుకోలేదు, ఒక లెజెండరీ హీరోని వాడుకోలేదని చెప్తున్నా. లాస్ట్కు 30 minutes మాత్రమే సినిమా అంటారు భయ్య. ఈ సినిమా మొదలు లాస్ట్ 30 minutes మాత్రమే సినిమా అంటారు. ఇందులో ఏం చేసిందంటే ఎక్కువ డ్యూప్ ప్రభాస్ గారిని వాడుకుంటు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్ అని కొన్ని ఉంటాయి భయ్య. వైడ్ షాట్లు మొత్తం ప్రభాస్ అని ఒక ఎక్కడైనా ప్రభాస్ అన్న కనిపిస్తేనే ఎక్కువ ఊపు వస్తుంది భయ్య. ప్రభాస్ అన్న రాగానే ఊపు వస్తుంది. ప్రభాస్ అన్న వైడ్ షాట్లు పెడితే అప్పుడు మొత్తం ఒక షాట్లో పక్కగా ఉంటాడు, ఒక షాట్ లడ్డుకుంటాడు భయ్య ఎవడన్నా. ఈ సినిమాలో నిజంగా 30 minutes మాత్రం అల్టిమేట్. ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా మారుతి, ఒక ప్యాన్ ఇండియా హీరో దొరికిండు. మామూలుగా చిన్న స్టోరీ రాసుకుంటూ ఇక దొరికిండు ఒక డైమండ్ ఒరిజినల్ లాంటి హీరో దొరికిండు. కాబట్టి ఇక ప్యాన్ ఇండియా తీసేద్దామని డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటూ, కానీ ఈయన విల్లన్ నెంబర్ చెప్పిండు, నేను పవన్ కళ్యాణ్ అభిమానులుగా దొరుకుతుందని చెప్తున్నా. 100% మా ప్రభాస్ అన్న అంటే మాకు ప్రాణము. ఆయన కోసం 100% మేము వస్తాం భయ్యా. నీకు మాత్రం చిరిగిపోయింది. పార్ట్ 2 పెడదాని హిట్ ఇచ్చినావు అయ్యా. నువ్వు పార్ట్ 2 ఇయ్యక నీకు దండం పెడదా, నీ కాలు వస్తా. పార్ట్ 2 వద్దు. సినిమాటోగ్రఫీ బాగుండే, మంచిగా ఉండే. హీరో యాక్టింగ్ కూడా ఇట్ వాజ్ ఆన్ పాయింట్. ఇమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్లీ గ్రేట్. చేశారు. ఐ నీడ్ టు లీవ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూసా బ్రో సినిమా పొద్దున, మైండ్లో ఎక్కలేవు అన్ని కాన్సెప్ట్స్, నాకు ఎక్కలేవు. బట్ సెకండ్ టైం చూసాక అన్ని ఎక్కినాయి, బాగా ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ టైం ఏమైందంటే కొన్ని స్టక్ అయిపోయాయి మైండ్లో. అంటే అక్కడక్కడ మనకు కొన్ని అర్థం కాదు కదా, ఆ మూమెంట్లో మన బ్రెయిన్ స్టక్ అయిపోయి ఆ సీన్ ముందుకు వెళ్ళలేదు. బట్ నేను సెకండ్ టైం చూసాక స్మూత్ వెళ్ళిపోయింది బ్రో. అండ్ ఎప్పుడైతే ప్రభాస్ హిప్నోటైజ్ చేశాడు చూడు మన సంజయ్ దత్, ప్రభాస్ దాన్ని ఎదురించి పోరాడతాడు చూడు, సెల్ఫ్ హిప్నోటైజ్ అయితే ప్రభాస్, అది మాత్రం పిక్స్ బ్రో. కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్, అర్థం కాదు కొంచెం, బట్ అర్థమైన వాళ్ళకి మాత్రం పిక్స్. సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళకి పిక్స్. అండ్ రొమాన్స్ అయినా కామెడీ అయినా చించి పడేశారు బ్రో. మెయిన్ డార్లింగ్ మన యాక్టింగ్, అసలు ఏమన్నా యాక్టింగ్ బ్రో. అది ఎన్ని డేస్ అవుతుంది చూసాం బ్రో యాక్టింగ్, అసలు వాము అన్ని పిక్స్ బ్రో. అసలు ఎక్కడ అసలు చెప్పలేం బ్రో. అండ్ బీజిఎం అన్ని బ్రో, అసలు ఎక్కడ లేదు బ్రో. అండ్ మంచి సినిమా తీశాడు బ్రో సంక్రాంతి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇటువంటి ఫిలిం ట్రై చేయలేదు. దీన్ని కరెక్ట్గా జోనర్ డిసైడ్ చేయాలంటే ఇట్స్ ఏ స్పూకీ ఫ్యాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ అంత పేరు ఇవ్వాలి దీనికి. ఇందులో వాడిన గెటప్స్ కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ మీరు ఒక రెగ్యులర్ ఫిలిం చూడాలి, ఒక మారుతి కామెడీ హారర్ చూడాలి, లేకపోతే ఒక ప్రభాస్ కమర్షియల్ మూవీ చూడాలి అనే మైండ్ సెట్తో మాత్రం రాకండి. ఒక డిఫరెంట్ ఫిలిం చూడాలి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ట్రై చేయని మూవీ మారుతి ట్రై చేశాడు.
ఆయనకి ప్రభాస్ ఇచ్చిన అవకాశం అంటే ఒక మిడ్ గ్రేడ్ డైరెక్టర్కి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో చేసిన ఫిల్మ్ ఇది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్, అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాలను భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్, ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ని కూడా చాలా అందంగా చూపించగలిగారు. సో ముగ్గురు హీరోయిన్లు, నిధి అగర్వాల్ బాగుంది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఏమైనా అంత అద్భుతమైన కంటెంట్కి ఎడిటింగ్ ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేదని అనిపించింది. అనవసర సీన్లు ఎక్కువ ఉండడం, గుడ్ సీన్స్ కొంచెం తగ్గించడం అలాంటివి చేశారు. బ్రో థియేటర్ లో పోయి చేస్తున్నారు ఫుల్ బాజా సాబ్, ఇప్పుడే వస్తారు రాజా సాబ్. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత పెడతాం దేవుడికి ఆరతి, సినిమా డైరెక్టర్ మారుతి. బ్రో సినిమాలో దేవుడికి పూజడానికి వాడతాం అగరబత్తి, అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా బ్రో థియేటర్లో కామెడీ టైం చూసి అంటాము ఆప్తావా గిరి, సినిమాలో ఉన్నాడు సప్తగిరి. నిజంగా మామూలు ఎలివేషన్స్ చేయలేదు బ్రో. నా ఫ్రెండ్ పేరు రమన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలివేషన్స్ ఏంది బ్రో, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ నిజంగా ఎస్కేఎస్ స్టైల్లో చెప్పాలంటే రైసాబ్ పండగ 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 పండగ, రైసాబ్ ప్రభాస్ పండగ రైసాబ్ సంక్రాంతి పండగ, ఈ స్టైల్లో చెప్పాలి బ్రో. నిజంగా చెప్తున్నా వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. సినిమా మాత్రం క్లైమాక్స్ కానీ, పీక్స్ కానీ, క్రోకడైల్ షాట్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ కానీ, అర్రర్ కానీ, కామెడీ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతి ఇరుగా తీస్తాడు బ్రో. సినిమాలో వేరే లెవెల్ పిక్స్ అని చెప్పొచ్చు. ఎస్కే అని గారు చెప్పిన నిజంగా దేవుడికి పట్టాలి ఆరతి, సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయాలి. దోత్ సినిమాలో ఉన్నాడు సంజయ్ దోత్. నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి, ఒక 13 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పునకాల్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి. అర్రర్, కామెడీ, రొమాన్స్ అన్ని యాంగిల్ చూపించాడు మన ప్రభాస్ అన్న. ఒక మాస్ సీక్వెల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని జైన్ అనిపించింది. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మెయిన్గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే, నిజం కొంతమంది అన్నారు మీ హీరోకి యాక్షన్ తప్పించి ఈ సినిమా చూడండి, ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక చక్రం లాంటి మనం ఏదైతే ప్రభాస్ని చూస్తామో మళ్ళీ అట్లా వింటేజ్ ప్రభాస్ అనేది మళ్ళీ మనకు మూవీలో కనిపించాడు. నిజంగా ఒక హర్రర్ స్టోరీ చూద్దామని ఎవడన్నా వస్తే రాకండి, ఒక హర్రర్ స్టోరీ ఎవడన్నా చూద్దాం అనుకుంటే రాకండి. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్లో ఉంటే ఏ దయ్యం ఉన్నా ఏదున్నా పనికిరాదు. నిజంగా చెప్తున్నా ముగ్గురు హీరోయిన్లు అయితే నిజంగా చింపి పడేశారు. ఒక అందాల తారలు వాళ్ళైతే స్క్రీన్లో. సంజయ్ దత్ గారు అయితే వేరే లెవెల్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో అయితే ఎరగా కొట్టాడు. బాలకృష్ణకే కాదు అందరు హీరోలకు ఇస్తాడని ప్రూవ్ చేశాడు. నిజంగా సినిమా అంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఒక సంక్రాంతి పండుగ వాతావరణం తీసుకొచ్చిండను. రాదండి ఎవరు ఇంద్రలోకం చూసారో చూడలేదు, నాకైతే రాదు. ఈ రోజు అయితే ఐమాక్స్ థియేటర్లో ఇంద్రలోకం చూసిన అన్నా. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలన్నా. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లేదన్నా. ముగ్గురినే పెట్టి డైరెక్టర్ నీ సమూహం 30 మందిని పెట్టవచ్చు. మా ఊడికి 30 మందిని పెట్టాలి. ఈసారి చూసి పెట్టి 30 మందిని పెట్టి అమ్మాయిలని. 30 మందిని కాదు 60 మందిని పెట్టేం లేదు. 60 మందిని కాదు 60,000 మందిని పెట్టేం లేదు. 60 లక్షల మందిని పెట్టేం లేదు. మంచిగా చెప్తున్నానా. రాజన్న ప్రభాస్ అంటే ఎవరు? ప్రభాస్ అంటే ఎవరు? కలియుగ రాముడు కాదు, కలియుగ కృష్ణుడు. సూపర్ హీరో, ప్యాన్ ఇండియా హీరో, ప్యాన్ వరల్డ్ హీరో. ప్రభాస్ అంటే ఎవరనుకుంటున్నావు? తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు. ఇంతకుముందు తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు, ఇప్పుడు మస్తు. అరే
ఎప్పుడైనా కానీ తెలుగు తోటి సినిమా తీయాలరా అనే కాడి తీసుకొచ్చాడు ఎవరు? ప్రభాస్. సూపర్ ఉంది సినిమా, సూపర్. స్వర్గం చూసినా నువ్వు? నేను చూసిన సినిమా థియేటర్ లో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు. అది నా ఎవడో బోరింగ్ అంటుండు, నాకైతే బోరింగ్ లేదా. సూపర్ హ్యాపీ. సినిమా బాగుంది, సినిమాలో ఉన్న హీరో బాగుండు, హీరోయిన్లు బాగుర్రు. స్టార్ అంటాం బాసు, వచ్చాడు మన ప్రభాసు. మెగాస్టార్ అంటాం బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రమ్మా ప్రభాసు. ఇది దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినవయ్యా మారుతి అన్న. మన ప్రభాస్ సల్లార్లో కలిపి విషయం అన్న. ఇప్పుడు ఒకప్పుడు పుచ్చిగాడు, మిర్చి, మున్న, ఈశ్వర్ అలాంటి సినిమా కంబ్యాక్ అన్న. నాకే చాలా బాగా వచ్చింది. డార్లింగ్ ఆ టైమింగ్ అనేది బాబా ఏం నచ్చుకున్నా. క్యూట్ గా అంటే డైలాగు, ఆ డాన్స్, ఆ రొమాన్స్, వామ్మో మామూలు నాన్న. ఒకటి కాదు రెండు, ఆ ముగ్గురు హీరోలతో ఆ రొమాంటిక్ అనేది వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది. గోదావరికి ఫేమస్ పులసా ప్రభాస్కి లేదయ్యా సాటి తెలుసా. అసలే ఇండియా సినిమాకి బాస్ మన ప్రభాస్. క్రొకడైల్ సీన్ ఉంటుంది నాకు ఎపిసోడ్, క్రొకడైల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. టోటల్ ఇలా పట్టుకుని నాకు కొడతాడన్నా. ఆ ఒక్క షాట్కి పెట్టదు ఆ కట్అవుట్ కి. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా చాలా మంది సినిమాని అర్థం చేసుకోండి. స్టార్టింగ్ నుంచి వెళ్ళారు. ఒక అరుంధతి, ఒక కాంచన, ఒక మస్తు ఏ సినిమా పనికి రాదు. హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే రాజా చాలా బాగుంది. మారుతి గారు మీరు చిన్న మిస్టేక్ చేశారు సెకండ్ హాఫ్ లో, చూసుకోండి సార్. ఎందుకంటే ప్రభాస్తో సినిమా తీసుకున్నాడు, ఏం చూపించాలో ఏం చేయాలో చూసుకుంటే బాగుంది అనిపించింది. కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా మాత్రం మన ప్రభాస్ అన్న నేను మాత్రం రొమాంటిక్ చూసాను. ఆయన రొమాంటిక్ మాత్రం లవ్ బైట్లు, ఆ డైలాగు, ఆ సాంగ్స్, ఆ లుంగి కట్టుకుని వస్తాడు అసలు వేరే లెవెల్ అని. ఇంకోటి హాస్పిటల్ సీన్ ఉంటానా, అది చాలా ఎమోషనల్ సీన్ అన్న. అంటే లాస్ట్ 20 minutes ఒక హాలీవుడ్ రేంజ్ ని మార్చేసి ఒకటే భయ్యా ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. బ్లాక్ బస్టర్ మూవీ. మారుతి మామ హిట్ కొట్టేశాడు. చాలా ఓవరాల్ గా అసలు ఇక్కడ ఏం లేదు, చాలా బాగుంది. బాలేదనేది వ్యూవర్స్ వాళ్ళ ఇష్టం అండి, కానీ మూవీ చాలా బాగుంది. మళ్ళీ కూడా కొంచెం లాగ్ లేదు, ఏది లేదు, ఫుల్ కామెడీ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ అనేది చాలా బాగుంది. వెరీ నైస్. సినిమా చూసి అనిపోయా అన్న. సినిమా అంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇప్పుడు దాకా మనం అన్ననే బాహుబలిగా యాక్షన్ ఫిల్ముల్లో ఫైట్లు, డ్యాన్సులు అన్నీ చూసాం. ఫస్ట్ టైం ఒక యాక్షన్ సినిమా చూసాం. సినిమా ఉందబోయా ఈ సంక్రాంతికి ప్రభాస్ అనే అమ్మ మొగుడంతే రికార్డుల మోత, కలెక్షన్ల కోత మొదలైపోయింది. ఇంకా మరో బాహుబలి సినిమాను కొట్టాలంటే అది కూడా ప్రభాస్ అన్నే అయి ఉండాలంతే. సినిమా ఇప్పటికీ అన్ని భాషల్లో రికార్డులు బ్రేక్ చేస్తుందంతే. ఈ సినిమా నాపడం ఎవరి వల్ల కాదంతే. ఇంకా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇంకా ఈ సంక్రాంతికే కాదు, ఎప్పటికీ ప్రతి సంక్రాంతికి ఈ సినిమానే గుర్తుంపు పోతుందంతే. అమ్మాయిలు అయితే పోయి ఆ సినిమాలు అమ్మాయిలు అయ్యా బాబోయ్ ప్రభాస్ అన్న కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. అక్కడ గిల కొట్టేసుకున్నారు అంతే. అక్కడ నన్ను ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు అంతే. ఇంకా పట్టేసుకున్నారు, ఒక్కసారిగా నన్ను పట్టేసుకున్నారు. నా జన్మ ధన్యం అయిపోయింది. ఇదంతా నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అవడం వల్ల. నాకు ప్రభాస్ అన్న నువ్వు దేవుడు అన్నా చాలన్నా. ఫస్ట్ టైం అదే ముగ్గురుతో. అవును భయ హీరోయిన్లు మాత్రం ముగ్గురు ఉన్నారు. ముగ్గురు క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం వచ్చి చేశారు. కానీ ఎంతమంది చేసినా కూడా అంత జనాల ఫోకస్ కానీ మైండ్ కానీ ప్రభాస్ అన్న మీద ఉందన్నమాట. అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, అన్న డ్యాన్సులు కానీ, అన్న డైలాగ్ కానీ, యాక్షన్ లేదు అవన్నీ ఒకటి అవుతాయి. స్టోరీ స్క్రీనింగ్ కానీ అవన్నీ జల్లు నాకు. కానీ కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. మాకు కావాల్సిన కామెడీ అదే కదా. ఇప్పుడు ప్రభాస్ అన్నలో మేము యాక్షన్, డైలాగులు, ఫైట్ చూసామన్నీ. మాకు కావాల్సింది ఏంటి? కామెడీ, సస్పెన్స్, థ్రిల్లరు, హర్రరు, రొమాన్స్. అబ్బా సహారా పాటకి ఏముందబ్బా. నిధి అగర్వాల్తో కానీ, ఆ మాలవికతో కానీ, కాబట్టి అందరితో ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ అయితే చింపేసాడు అంతే. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సినిమాకి 10,000 కోట్లు పక్కా అంతే. ప్రభాస్ రాజా మూవీ చూసి వస్తున్నాను. మూవీ చాలా బాగుంది. చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ రాజా సాబ్ బాగా సెట్ అయ్యిండు. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆయన యాక్టింగ్, ఆయన డ్రెస్సింగ్, ఆయన స్టైల్ అన్నీ బాగున్నాయి. మూవీలో సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం లాగింగ్ ఉంది, కానీ ఓవరాల్ మూవీ అనేది చాలా బాగుంది. 3 హీరోయిన్స్ పెట్టాడు. 3 హీరోయిన్స్ చాలా బాగున్నారు. వాళ్ళ యాక్టింగ్ సూపర్ ఉంది. కానీ ప్రభాస్ చెప్పాలంటే సూపర్ డూపర్ వాళ్ళకంటే. మీరు చూస్తే తెలుస్తుంది ప్రభాస్ మళ్ళీ మిర్చిలో ఎలాగైతే హ్యాండ్సమ్ ఉండేనో ఈ మూవీలో అలానే. ఎందుకంటే ఇప్పటివరకు సీరియస్ రోల్ చేశాడు. ఇందులో మళ్ళీ కామెడీ హారర్ మూవీ ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు. చాలా బాగా మారుతి కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు ప్రభాస్ని. ప్రభాస్ కెరియర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అండ్ గుడ్ మూవీ, హిట్ మూవీ. సంక్రాంతికి అందరు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఫ్యామిలీతో రావచ్చు. ఓవరాల్ గుడ్ మూవీ.
నిజంగా చెప్తున్నా, ఒక ప్రభాస్ నుంచి ఈ పక్కన ప్రభాస్ నుంచి ఈ పక్కకి 300 కోట్లు ఇస్తే సినిమాని ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటేనా అదే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్, వింటేజ్ లుక్స్, వింటేజ్ డ్యాన్స్, సాంగ్స్, ఆ హీరోయిన్తో కొంచెం రొమాంటిక్ కామెడీ టైమింగ్ అవన్నీ మనకు బాగా అనిపిస్తాయి. ఓకే, రొమాంటిక్ పరంగా ఓకే, మనకి కథ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కాబట్టి ఏదో గంట కూడా పోతే అప్పుడు ఓకే, ఫస్ట్ వరకు బాగా బోర్ కొడుతుంది. బట్ ఇంటర్వెల్లో చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినా ఇక తర్వాత నుంచి సినిమా పెద్ద లాగ్ అంటే సాగదీసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అక్కడక్కడ కామెడీ టైమింగ్ ప్రభాస్ గారు ఉన్నా మనకు చూసినంత సేపు స్టోరీ ఎటో పోతుంది అనిపిస్తుంది. మెయిన్ స్టోరీ లేదు సినిమాలో, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు సినిమాలో. సో ఓవరాల్గా మారుతి గారు ఇంకా వర్క్ చేస్తుంటే బాగుంది. ఇంకా వర్క్ కాదు, అసలు వర్కే చేయాలంటే అనిపించింది ఒక సినిమా మీద. ఏదో ప్రభాస్ గారిని ఇచ్చేసారు, ఆయన నమ్ముకున్న ఆయన యాటిట్యూడ్, లుక్స్, ఆ వింటేజ్ లుక్స్ తీసుకొస్తే, ఆ వింటేజ్ యాక్టింగ్ తీసుకొస్తే సినిమా జనాలు చూసేస్తారు అంత ఎర్రోళ్ళు అనుకునే అలాగే సినిమా తీసినట్టు అనిపించింది. నా వరకు చూసుకుంటే పండగ కాబట్టి ప్రభాసాన్ని నమ్ముకుని కలసలేదు వస్తారు, అదేది ప్రాబ్లం లేదు. విశ్వప్రసాద్ గారు మేము వచ్చంగా వచ్చి పెట్టారు, అక్కడ మొత్తం ఆయన పెట్టిన ఖర్చు అంతా సినిమాలో కనబడుతున్నారు. కానీ మారుతి గారు ఏం చేశారా అంటే దాన్ని వృధా చేసే పనిలో ఉన్నారు. వాళ్ళకి చెప్పాలంటే ఏ ధైర్యంతో ఆయన ఇంట్రెస్ట్ ఇచ్చా నాకు తెలియదు, కానీ నిజంగా ఏఎంబీ మాల్లో చూసిన వాళ్ళు మాస్ ఫ్యాన్స్ ఉంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ తిడతారనమాట. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అనే సినిమా. అందంగా ప్రభాస్ గారి కోసం ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడు సూపర్ అన్న. నిజంగా ప్రభాస్ని వింటేజ్ లుక్స్తో నిజంగా డార్లింగ్లో ఏ యాటిట్యూడ్ ఉంటుందో ఈ సినిమాలో ఆ యాటిట్యూడ్ ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. అంటే ఒక వింటేజ్ ప్రభాస్ని తెచ్చినందుకు బాగుంది, కానీ కామెడీ బాగుంది. మా ప్రభాస్ అన్న చేయడం బాగుపడదు, ఏముండదు, బాక్స్ ఆఫీస్ అందరు వెళ్ళిపోతుంది. ఆ క్రికెట్ ఫైట్ అయితే నేనైతే ఫిదా అయిపోయినా. ఆ నిధి అగర్వాల్ ఏం జల్లెక్కి వస్తుంది, బాగుంది, అన్ని బాగున్నాయి. కామెడీ కూడా బాగుంది. ఫస్ట్ సీన్లో అయితే నవ్వు కడుపు నిండిపోయింది. సెకండ్ టైం వస్తున్నాను మూవీ. ప్రభాస్ అన్నది వేరే లెవెల్ ఉన్నాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మా ప్రభాస్ అన్న సూపర్ స్టార్. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఇది మాలవిక ముగ్గురు కూడా బాగా చేశారు. సహనా సహనా నా సఖిహనా కళ్ళనే చూసానా తోడు లేక మొన్న కుదురుగా చిన్నా. షాప్, రాజా షాప్, డార్లింగ్ షాప్, ప్రభాస్ షాప్, ఇన్ని పేర్లు ఉన్నాయి. ఎవరికుంటే ఇన్ని పేర్లు ఏ హీరోకి ఉంటాయి? ఒక వన్ అండ్ ఓన్లీ 6 రోజులు కటౌట్ ప్రభాస్కి మాత్రమే ఉంటాయి. భయ్యా ప్రభాస్ అన్న, నువ్వు మాత్రము పెళ్లి చేసుకోవు, మాలాటోళ్ళు పెళ్లి చేసుకు నువ్వు. ఎందుకంటే అన్న నువ్వు చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే నీకే భయ్యా, ఎవ్వరికి లేదు. కానీ నేను అనుకున్నా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనేసి. నిజంగా నేను అనుకుంటే ఏమంటే ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకుంటే లేడీస్ ఫ్యాన్స్ బాధపడతారని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అనుకున్నాను భయ్యా. నిజంగా భయ్యా నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఎలాగే ఉండవు, నువ్వు ఎవరిలో ఏ లేడీస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టద్దు. ఒకటే చాలా మంది పెళ్లి కోసం చూడుతున్నారు కాబట్టి ప్రభాస్ అన్న నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు, ఈ విధంగా ఉండు. పెళ్లి చేసుకుని చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ కూడా తక్కువ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు లేడీస్ ఫ్యాన్స్ వాళ్ళని పెరుగుతారు. ఓకే, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, మీరు ఇలాగే ఉండండి, ఈ విధంగా సాగించాను. ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూసాను నేను, చాలా బాగుంది సినిమా. మాత్రం యాక్షన్ మాత్రం ప్రభాస్ అన్న ఎక్కడ తీసింది భయ్యా. సినిమా ప్రభాస్ అన్న కోసమే మనం చూడాలి. ప్రభాస్ అన్న మాత్రం యాక్టింగ్ మాత్రం ఎరగ తీసి వదిలేసింది సినిమాలో. కామెడీ కూడా అందరిని నవ్విస్తాడు సినిమాలో కూడా. సూపరే సూపరు. ఇక్కడ చూడండి ఎవరున్నారు? ప్రభాస్ అన్న మామూలు యాక్టింగ్ చేస్తాడా? అక్కడ 6 అడుగులు బుల్లెట్, ఎవడైనా ఈయన ఎనకుండా మాట్లాడాల్సిందే, అంతే వచ్చి మాట్లాడిద్దాం ఎవరికైనా ఉందా అని ప్రభాస్ నిరూపించాడు. రాబల్లో ఒక డైలాగ్ చెప్తాము, మగాడా అలా అనుకోవడానికి అది ఊరి పేరు కాదు, ఇంటి పేరు కాదు. మై బ్లడ్ లో ఉండాలో నాకు కొడకల్లారా, నేను ఒక్కనే వస్తానని తెలిసి కూడా 100 మందిని కాపలా పెట్టింది మీరు మగాల. నా అన్న వాళ్ళకి ఎన్ని పూట పొడి చంపింది మీరు మగాల. హాయ్ నమస్తే అండి. సో రాజాసాబ్ సినిమా ఇప్పుడే సినిమా చూసాము. సో మనం గతంలో ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ అంశం ఏంటంటే ప్రభాస్ గారి కోసం ఈ సినిమా మెయిన్ చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రభాస్ గారు ఆయన ఓల్డ్ స్టార్, ప్యాన్ ఇండియా స్టారే కాకుండా ఓల్డ్ స్టార్. ప్రపంచానికి ప్రభాస్ గారు ఎవరో మనం అందరినీ చూపించిన వ్యక్తి. సో ప్రభాస్ గారు కట్అవుట్, వెయిట్, ఆయన బాడీని, ఆయన ఫిట్నెస్ ఇలా ఎలా తయారయ్యేది మెయిన్ దానికి వెళ్ళాలి.
సో నెంబర్ 1 ఈ సినిమా మాత్రం వస్తే మెయిన్ ఇక సన్నివేశ కథ మొత్తం కూడా ఏంటంటే నిజ జీవితంలో రాజుల యొక్క జీవిత చరిత్ర ఈ రాజస్థాన్. దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంతే ముఖ్యమో అన్న కాన్సెప్ట్తో వెళ్ళారు. కానీ గతంలో డార్లింగ్ ప్రభాస్ గారిని మనం తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఎన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ గారి కట్అవుట్ చూపించడానికి మారుతి గారు ఒక ట్రై చేశారు. ప్రేక్షకుడు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే మెయిన్ కొన్ని సన్నివేశాల్లో ఐ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఆ ఐ గ్రాఫిక్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చిత్రీకరిస్తుంటారు. అక్కడ ప్రేక్షకుడు కొద్దిగా అర్థం కాదు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు నిత్య జీవితంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఆ సీన్స్ ఏంటంటే మ్యారేజ్ కాలేదు. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఎంతో మంది క్యూ కడతారు. సో ఆ క్యూ కడతారనే విభాగాన్ని యాస్టీస్గా మారుతి గారు తెర మీద ఇచ్చారు. సో ఆ తెర మీద ఇచ్చారు. అమ్మాయిలు ఇప్పుడు అని కూడా ఆయన మ్యారేజ్ కాలేదు కదా, ఆ మ్యారేజ్ విభాగంలో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. ఆ సీన్స్ని కూడా ఆయన క్రియేట్ చేసిన నేను తెర మీద నేను సినిమా థియేటర్లోకి వెళ్ళి కూడా నేను షాక్ అయింది. ఇలా కొన్ని సీన్స్ ఎందుకు యాడ్ చేశారు అబ్బా, ఇలా ఏంటి థ్రిల్లింగ్ ఏంటి అనుకున్నాను. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ స్టార్టింగ్లో ఎలా తీసుకున్నారో అలా వెళ్ళుంటే అసలు సినిమాని ఇండియాలోనే స్టాంప్ నేను చెప్తుంది అదే. కొన్ని నిత్య జీవితంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. హై గ్రాఫిక్స్ ఉన్నాయి. అంటే జీవితంలో రాజు కోల్పోయినటువంటి అంశం కూడా సంజయ్ దత్ చేశారు. ఆ సంజయ్ దత్ కూడా కొన్ని ఆ సీన్స్ సంజయ్ దత్ సీన్స్ అంతా కూడా కోల్పోయినటువంటి రాజు అన్నమాట. రాజు యొక్క కట్అవుట్కి సరిపోవాలంటే ప్రభాస్ గారికి పిండి పెట్టిన కొట్టి రొట్టె ప్రభాస్ రాజు యోగంలో కట్అవుట్ వేస్తే మనం బాహుబలి చూసాం. బాహుబలిలో ప్రభాస్ అంటే రాజు ఎలా ఉంటారు, ఒక రాజు కోటకి తగ్గినటువంటి అందం కావాలి, పేస్ కావాలి, కట్అవుట్ కావాలి, హైట్ కావాలి, వెయిట్ కావాలి. దానికి ప్రభాస్ గారికి ఒక్కరికి సూట్ అవుతుంది. అది డోంట్ డిసప్పాయింటెడ్. అది నేను చెప్పినా చెప్పకపోయినా అది ప్రపంచం చెప్పద్ది. సో అది మాత్రం క్రొకోడైల్ సీన్ మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఐఎమ్ రియల్ ఒపీనియన్. సో నో డిసప్పాయింటెడ్. క్రొకోడైల్ సీన్ మాత్రం ప్రభాస్ గారికి నెక్స్ట్ బూమ్ సీన్. ఆ సీన్ చూడండి. మీరు ఒక్కరు కూడా క్లైమాక్స్ లో కూడా చెప్పడానికి మారుతి గారు హై గ్రాఫిక్స్ అది గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. అంటే మనకి గతంలో కింగ్ కాంగ్ అయిన చూసాం. మన కింగ్ కాంగ్ మొత్తం టోటల్ గా ప్రభాస్ గారిని ప్రపంచ స్థాయిలో చిత్రీకరించారు సినిమాని. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది లేదు. సో అంతా ఏదో ఇల్లు అంటాడు, మా మాస్టర్ అంటాడు, దెయ్యం అంటాడు, ముసలి అంటాడు, నక్క అంటాడు. సో దయచేసి నేను ఒకటి చెప్తా, ఫ్యాన్స్ అయితే దయచేసి మారుతి గారిని కొట్టద్దని చెప్తా. అంటే ఒక ఎమోషన్ సీన్ హాస్పిటల్ సీన్ పెట్టేది హిట్ అయిపోతుంది. సో అదే అన్న ప్రభాస్ గారిని సరిగ్గా వాడుకోలేదు. మన ఇండియా డైనోసార్ని ఆ రేంజ్లో ఉంచుకుని వచ్చా, ఆయన పడుకో పెట్టేసాడు డైనోసార్ కూడా. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. మీరేం ఎక్స్పెక్ట్ చేసిరా నా మూవీ నుంచి? యాక్షన్ సీన్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. అయినా సరే బాగున్నాయి. స్క్రిప్ట్ బాగాలేదు. స్క్రిప్ట్ ఏదో చెప్తున్నా కదా, కాంచన, గంగా, ముని, చంద్రముఖి ఇవి ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. నాకేదో దెయ్యాలు తప్పి చూపించాడు. సో మారుతి నన్ను డిసప్పాయింట్ చేశాడు. ప్రభాస్ గారు మంచితనాన్ని అనుసుగా తీసుకుని సినిమా చేశారు. సినిమా చాలా బాగుందండి. అసలు ప్రభాస్ని 10 సంవత్సరాల ముందు రెబల్లో, మిర్చిలో, మిస్టర్ పర్ఫెక్ట్ ఎలా చూసినామో అంత బాగా, అంత గ్లామర్గా స్క్రీన్ మీద 2 కాళ్ళు సరిపోలేదండి, అంత గ్లామర్గా ఇస్తుంటే. అసలు మారుతి అన్న ఏం చెప్పిండో, బుజ్జిగాళ్ళకి వేపిస్తానో చూపెట్టిండు. ప్రభాస్ అన్న అది ఫ్యాన్స్ అయితే ఇంటికి వెళ్ళి మారుతి అన్న ఇంటికి వెళ్ళి అభిషేకం చేయాలనుకుంటున్నాను. ఏం నచ్చింది సినిమాలో బాగా? సినిమాలో అసలు ప్రభాస్ అన్న గ్లామర్ అసలు ఏం చెప్తామండి. మళ్ళీ మన్మాడు బామ సెంటిమెంట్ అయితే అసలు కళ్ళకి వాటర్ వచ్చేసినాయి. ప్రభాస్ అన్న ఎమోషనల్ సెన్స్, కామెడీ కూడా చాలా బాగా చేశారు. మనం ఇంతకుముందు ఎలా చూసినాం అలా కనిపించారు ప్రభాస్ అన్న. రొమాన్స్ అంటే చెప్పాల్సిన లేదు. 3 హీరోయిన్లు అంత గ్లామర్గా, అసలు ఎవరు మెయిన్ అనేదానికి కూడా అసలు ముగ్గురు మెయిన్ అనేది అట్లుంది. అసలు కావాలని పెట్టినట్లేదు. అంటే స్టోరీకి పరంగానే ముగ్గురు చాలా ముఖ్యం. కంటెంట్ అయితే చాలా బాగుంది సినిమా. అసలు తమనన్న బీజం అయితే ఈ ఐమాక్స్లో కూడా మా చెవులకి వెళ్ళి రెడ్ వచ్చేసింది. అంతా చాలా బాగుంది సినిమా. సంక్రాంతి బ్లాక్ బస్టర్ పక్క.